ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. చూడు రోషాల చూడు వీరాది వీరుడురా దొరతీటైన వాడి దేశాల లేడు మా పాలి దేవుడురా. ఒకసారి అక్కడ చూడురా. చూసా జనాల ముఖం మీద చిరునవ్వులు. నువ్వు వచ్చావు కదా ఎలాగపోతాయిలే. అమ్మాయిలు నేను మీకేమైతానో తెలుసా? ఈ వయసుకి తండ్రి అవుతావు. నేను నీకు అల్లుండి అవుతాను అనుకుంటున్నా. మరి అల్లుడేంట్రా? వాళ్ళు నీ కూతురు అయితే నేను అల్లుండే కదా. ఎప్పుడు శ్రీదేవిలో సర్పంచ్ ఉన్నా నన్ను ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు? నా మీద అభిమానం. బొక్క అభిమానం అని నువ్వు అనుకుంటున్నావు, ఇది తప్ప ఏం చేయలేవని వాళ్ళు అనుకుంటున్నారు. రాత్రి 9 అయితే మన ఊర్లో కరెంట్ ఎందుకు పోతుంది? కరెంట్ పోలేదురా, నేనే తీపిస్తున్నా. ఎందుకు అంటే జనాలు పెరగాలరా. ఊర్లో జనసంఖ్యారం తక్కువ ఉంది. ఇప్పుడు నేను 25 సంవత్సరాలు సర్పంచ్ ఉండాలంటే ఆ మాత్రం జనాలు ఉండాలి. వాట్ విజన్, వాట్ థాట్. ఒరేయ్ ప్రతిసారి కృష్ణాష్టమి నేనే గ్రాండ్ గా చేస్తున్నా కదా. అవును. ఎందుకో ఈసారి ఊరోళ్ళకి ఛాన్స్ ఇస్తా. వాళ్ళని పిలిచి గ్రాండ్ గా చేయమని వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని అందరినీ. ఆ ఊరోళ్ళందరూ రండి అయ్యా, సర్పంచ్ గారు పిలుస్తున్నారు. ముందుగా అందరికి హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి రా. ఏంట్రా డల్గున్నావు? ఏమైంది? నేను నీతో మాట్లాడాను రా. ఏమైందిరా? మా నాన్న మీతో తిరిగితే చెడిపోతారు అంటున్నాడు రా. మేము చెడిపోతామా? సరే రేపు తిరగొద్దులే మాతో. ఏంట్రా ఊర్లో పెద్ద రౌడీ చేస్తున్నావట? అన్న ఊర్లో మనల్ని ఎవరు చూసినా భయపడిపోవాల్సిందే అన్న. ఇలా కడితే ఊరంటే పక్క రోడ్డు భయపడుతుంది. కింద దింపు. చచ్చిపోవాలనిపిస్తుందన్న. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా. కానీ ఒకరి ఫోటో చూస్తానన్న చచ్చిపోయే ముందు. ఎవరు ఫోటో చూస్తారా? నీ ఫోటో చూస్తానన్నా. ఎందుకురా? నీలాంటి నికృష్టుడే బతుకున్నప్పుడు నాలాంటి వాడు బతకూడదా? సార్ సర్పంచ్ గారు నమస్తే అండి. ఒరే నేను రా సర్పంచ్ని. నీకన్నా ఆయనే హుందాగా ఉన్నాడు, అందుకే ఆయన సర్పంచ్ అనుకున్నా. ఇదేందన్నా మన కనబడలేదు. మొన్న దసరా సినిమా వాళ్ళు ఫోన్ చేసిర్రా, ఆఫీస్కి వెళ్ళా. అవునా? ఏమన్నారు? దీపావళికి రమ్మన్నారు. అవునా? నాకు తెలుసులే. ఇక్కడ తెలుసు. నన్ను సంక్రాంతికి రమ్మన్నారు. అయిందా? బాగైందా? సరే ఇవన్నీ కాదురా, మిమ్మల్ని పిలిచింది ఎందుకు? కృష్ణాష్టమి పండుగ, దాని గురించి ఆలోచించగా ఊరు సమస్యలు అని చెప్తారు. అయ్యగారు ఈ మగాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారండి. ఇలా కూర్చోబెట్టి ఆడవాళ్ళు పిలిపిద్దాం. పిలిపించరా. సరే మీరు వెళ్ళి కూర్చోండి, అమ్మాయిలు వస్తున్నారు. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, విషమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే. హ్యాపీ కృష్ణాష్టమి అందరికి. హ్యాపీ కృష్ణాష్టమి. నువ్వు ఈ ఊరు కొత్త కదా? అవును. ఇక్కడ ఉన్న అందరూ మంచిలే, నేను ఒక్కనే ఎదవని. అర్థమైందా? ఎదవ నువ్వెందుకు చెప్తున్నావు? బేసిక్ గా మంచి అమ్మాయిలు అందరూ ఎదవలకే పడతారా? అవునా? నేను పెద్ద ఎదవను. వీళ్ళిద్దరికంటే పెద్దదో నేను. ఈ రోజు కృష్ణాష్టమి కదా, నేను ఒక కృష్ణుని ఎత్తుకుందాం అనుకుంటున్నా. ఈ కృష్ణాష్టమికి నేనే నీ కృష్ణుడిని. నేను కృష్ణుడిని ఎత్తుకుంటానన్నా, నికృష్ణుడిని కాదు. అన్న నీకు విషయం తెలుసా? ఏమైందిరా? ఎలన్ మస్క్ అనే అతను ఇన్స్టాగ్రామ్ ని 3 లక్షల కోట్లు పెట్టి కొన్నాడన్నా. పిచ్చోడే ఏంట్రా? ప్లే స్టోర్ లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ప్రెసిడెంట్ గారు అమ్మాయిలు వచ్చారు, కృష్ణాష్టమి ఏదో మనం స్టార్ట్ చేద్దాం. అబ్బాయిలు అందరూ వచ్చేసరికి స్టార్ట్ చేసేద్దాం. అవును, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కృష్ణాష్టమి ఎవరు చేస్తే బాగుంటది? కృష్ణాష్టమి అంటే కుర్రోళ్ళే చేస్తారు, ఇంకెవరు చేస్తారు? హలో హలో, మేము అమ్మాయిలం, మేము చేస్తాం కృష్ణాష్టమి. మీరంతా వీళ్ళు ఇలాగే గొడవాడుతున్నారు. ఈ గొడవ ఆపాలంటే శ్రీదేవి డ్రామా ఆలోస్తే మేము చేయం, వెళ్ళిపోతాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నారు, వాళ్ళు వస్తే ఆపుతారండి. ఈ యుద్ధాన్ని ఆపుతారా? వాళ్ళు ఎపిసోడ్ ఆపుతారు, యుద్ధాన్ని ఆపలేరా?
భయ్యా మాకు వాళ్ళు వద్దు. మీకు వద్దు మరి ఎవరు కావాలరా? వేరే వాళ్ళని పిలిపించండి. వచ్చే అమ్మ నీ అమ్మ కాదురా, మా అందరికీ అమ్మ. రసగొల్ల, జిలేబీ, జాంగ్రీ, చకోడి, మీ నాన్న స్టఫ్. మీరు ఎంతమంది అన్న ప్రసాద్ అన్న చెప్పినట్టు కరెక్ట్ గా మా అమ్మే వస్తది, వాళ్ళే వస్తారు. ఓకేనా? అరే అమ్మ అంటే ఎవర్రా? మమ్మీ. మమ్మీ అంటే ఇజ్ ఇట్ మమ్మీ? ఎవరికైనా చూపించండి రా. చూపించారు డాక్టర్ గారు, 1 గంట సేపు చెప్పారు డైలో టాబ్లెట్. నాకు గంటే చెప్పారు, తమ్ముడు 2 గంటలు చెప్పారు. షుగర్ కదా, షుగర్ కదా. ఫోన్ తీసి చేయండి సార్, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆయన చేయరు, నేనే చేస్తాను. ఆగండి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అర్జెంట్ గా రండి ఇక్కడికి. అమ్మ డాన్స్ చాలా బాగా చేశారు. మన జానీ లిరిక్ చేస్తే ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి? 10 మిలియన్ వచ్చింది. 10 మిలియన్. మా అమ్మ చేస్తే 20 మిలియనా? కాదు, మెంబర్స్. అమ్మా కృష్ణాష్టమని చెప్పలేదా? చెప్పారు. చెప్పినా ఇలాగే రెడీ అయ్యారా? అదేంటి అంటే చెప్తే కొంచెం బాగా రెడీ అవుతారు కదా అని చెప్పేసి. నేనేం బాగాలేదా? అమ్మా మీరు లక్షణంగా లేరమ్మా ఈ ఎపిసోడ్ కి. మొన్న ఎప్పుడో వీడు 1,00,000 ఏదో తగ్గిందన్నావు కదా, నేను ఆలోచించాను. కాదు, నేను బంజారా మార్కెట్ కి ఎందుకు వెళ్ళారు? ఎదిగోరా ఈ ముత్యాల హారం కొనుక్కోడానికి. ముత్యాల కోసం అంత దూరం ఎందుకమ్మా? మీరు నవ్వుతే ముత్యాలు రాలుతాయి కదా. అవే ఏరుకొని హారం కట్టించుకోవడానికి కోసం వెళ్ళాను. ఒక జోక్ ని మీరు సీరియస్ గా తీసుకున్నారు కదా. రష్మి, అందులో ఉంది చూడు ఈ వైట్ డైమండ్, అది నువ్వు నవ్వితే కదా పడింది. అయితే ఓకే. ఇది జోకా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హలో మేడం, ఇక్కడ పిలిపించింది ఉట్టు కొట్టించడానికి, బోర్ కొట్టించడానికి కాదు. అది మీరు ఆల్రెడీ కొట్టించారు కదా, ఉట్టి కొట్టడానికి మేము వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. రమేష్ అన్న, వీళ్ళ డాన్స్ చూసావా? డాన్స్ అదిరిపోయింది మేడం. థ్యాంక్ యూ రమేష్ గారు. సర్పంచ్ గారు మ్యాటర్ చెప్పండి మేడం. అబ్బాయి ఏం లేదు, కృష్ణాష్టమి చేద్దామని అబ్బాయిలు అమ్మాయిలు గొడవ పెడుతున్నారు. మేడం కృష్ణాష్టమి అంటే అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు ఉట్టు కొడతారు. కృష్ణుడు అంటే అబ్బాయి, అంటే అబ్బాయిలు మేమే చేయాలి కదా. కృష్ణ చుట్టుపక్కల ఎవరు ఉంటారు? గోపికలు అంటే అమ్మాయిలు చేయాలి. అది ఇంతవరకు అబ్బాయిలు అమ్మాయిల కోసమే గొడవ పడతారని విన్నాను. ఈ రోజు పండగ జరుపుకోవడానికి గొడవ పడుతున్నారా? అవును. చాలా విచిత్రంగా ఉందే. సరే అయితే మనకు ఒక ఈవెంట్ ఖాయమైంది రష్మి. ఇప్పుడు ఈ కృష్ణాష్టమి ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, అది అబ్బాయిలైతే అబ్బాయిలు, అమ్మాయిలైతే అమ్మాయిలు, వాళ్ళే ఈ పండగ జరుపుకుంటారు. అయితే మొదలు పెడతాము. శ్రీదేవి డ్రామా కంపెనీ గోపాల. అండ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరెక్కడ ఉండాలి? మీరిక్కడ, మీరక్కడ. మేడం ఏంట్రా ఈవెంట్ అని కొద్దిగా బాగా చేస్తారేమో అని. అయితే ముందు వీటిని పంపించేయండి. ఎవరిని చూడలేదా నువ్వు? చూసా. బుర్ర పని చేయలేదా? మేడం నడిపిస్తారా? పదం కూర్చుందాం. ఇంద్రజ గారు, మా కృష్ణాష్టమి వేడుకలకి కొంతమంది స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు. మరి వాళ్ళు ఎవరో చూద్దామా? yes తప్పకుండా. So let's welcome them. ఇదేవి బాధ చికాకు పోదా, సవాలు రాగా సరైన జవాబు లేదా. వెల్కమ్ నరేష్ గారు. నరేష్ గారు హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ గోపాల. నా పేరు నరేష్ కదే. వర్సటైల్ యాక్టర్ నరేష్ గారు మీరేనండి? నానా నీ పేరు నరేషా? అమ్మా నా పేరు నాగేశ్వరరావు. మా అబ్బాయి వీరు, అమ్మాయి సరే, అది మా ఫ్యామిలీ అమ్మా. వీరు
సరియు నాగేశ్వరరావు. అవునమ్మా. ఓహో, మీరు ఇంకా సినిమా క్యారెక్టర్ లోనే ఉండి ట్రావెల్ అవుతున్నారా? ఆ సినిమాలోనే ట్రావెల్ అవుతున్నాం అమ్మా, వీరాంజనేయుల విహారయాత్ర. సరే సార్, ఇంతకి ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇంకెక్కడికి వెళ్తామమ్మా, మా బేబీ రిపేర్ అయింది, పడుకుంది. మీకు బేబీ కూడా ఉందా? మీకు బేబీ కూడా ఉందా? నా బేబీస్ అంటే వీళ్ళు, మా అందరికి బేబీ అంటే మా బేబీ. బుజ్జి ఎంతో కల్కిలో మాకు మా బేబీ అంతే. అసలు బుజ్జి తర్వాత బేబీ అనమ్మా ఇప్పుడు క్రేజ్ లో ఉంది. బేసిక్లీ బేబీ ట్రబుల్ ఇచ్చింది, అంతే కదా? Yes. సరే, ఇంతకీ మీరు ఎక్కడికి బయలుదేరారు? అది ఎందుకు అడుగుతావమ్మా? మరి అడగకపోతే మీరు చెప్పరు కదా. చెప్తా కదమ్మా, మేము మా నాన్నగారు అస్థికలు కలపడానికి వెళ్తున్నాం. అస్థికులు కలపడానికి ఎవరైనా గోదావరికి వెళ్తారు, మీరు గోవాకి వెళ్ళినట్టున్నారు. గోవాకి వెళ్తున్నాం కాబట్టి ఈ గెటప్పుల్లో వచ్చామమ్మా, గోదావరి కంటే గోచి కట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఒక్క నిమిషం మీ అబ్బాయిని అడుగుతా. వీరు అసలు ఈ కథ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ కథ గురించి చెప్పాలంటే నేను ఒక కపిత్వం చెప్పాలి. సరే కానివ్వండి. నాకో బుల్లి చెల్లి, నాకో బుల్లి చెల్లి, దాని పెళ్లి వల్ల ఇదంతా లొల్లి. మధ్యలో నా పెళ్ళి ఎందుకు? కపిత్వం మధ్యలో ఉంది. మా నాన్నకి మొన్ననే పోయింది ఉద్యోగం, కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు గల్లీ గల్లీ. నా బిజినెస్ కూడా ఫెయిల్ అయి నేను ఏడుస్తున్నాను కుళ్ళి కుళ్ళి. ఇంట్లో కూర్చుంది మా అమ్మాయికపు తల్లి. అప్పుడే మా తాత బకెట్ తన్నేస్తూ అన్నాడు, నా అస్థికలు కలపండి గోవాకి వెళ్ళి. అలా మొదలైంది మా వీరాంజనేయుల విహారయాత్ర. మీరు చూస్తారు కదా మళ్ళీ 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 మళ్ళీ. డాడీయే కన్ఫ్యూజన్ అనుకుంటే కొడుకు దానికన్నా మించి కన్ఫ్యూజన్. మా ఫ్యామిలీయే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అమ్మా. ఆ కన్క్లూజన్ మేము వీరాంజనేయుల విహారయాత్ర రిలీజ్ ఈటీవీ వెన్ యాప్ తో మొత్తం క్లియర్ చేస్తాం. అంతవరకు మీ కన్ఫ్యూజన్ లో ఉండండి, కన్క్లూజన్ మేము ఇస్తాం. ఇంద్రజ నీకు కూడా హాయ్ 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 మై హీరోయిన్. సొగసు చూడతరమా. బేసిక్ గా మా మేడం కి మీ సినిమాలో ఒక పాట అంటే చాలా ఇష్టం, బాగా పాడతారు కూడా మేడం. ఒక్కసారి ఆ పాట మీరు అడిగితే మేడం మీరు అడిగితేనే పాడతారు. ముందుగా నరేష్ గారు, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు వెల్కమ్ యూ హియర్. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు చావు లేదు, ఆ శుభగడియా వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా తెలుసా. కాదు ఇంద్రజ, నీకు కాంప్లిమెంట్ ఇద్దాం అనుకుంటే అప్పట్లో 3 కాంప్లిమెంట్లు వచ్చేసాయి. ఇప్పుడు నీకు అసలు సొగసు చూడ తిరుమల ఎంత అందంగా ఉన్నావో ఇంకా అందంగా ఉన్నావు. అవన్నీ బ్రేక్ చేసి నువ్వు మాతో స్టేజ్ మీదకి వచ్చేస్తే మన ఇద్దరం కలిసి ఒక మంచి సాంగ్ కి డాన్స్ చేసి. అంటే మేము సైడ్ అయిపోవాలి, మీరు మైక్ ఇచ్చేయండి. మొత్తానికి కృష్ణుడే వచ్చేసాడు, నిజమైన కృష్ణుడు. మీరిద్దరూ ఈ పక్క పక్కన కలిసి కూర్చోవాలని మనస్ఫూర్తిగా షూర్. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి గోపాల గోపాలలో ఇప్పుడు మా బ్యూటిఫుల్ లేడీస్ గోపికలాగా మారి ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. దిత్తాంగడతకి తరిగడతకి దిత్తాంగడతకి తరిగడతకి దిత్తాంగడతకి తరిగడతకి దిత్తాంగడతకి తరిగడతకి దిత్తాంగడతకి తరిగడతకి దిత్తాంగడతకి తరిగడతకి.
కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే ఫ్రూటులేని గోపాలుడే సూటు వేసే భూపాలుడే వీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలం వేస్తాడే మాయలోడు వీడే హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే భజరే 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 భజ 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 కృష్ణ అండ్ ఇట్స్ లీలా వావ్ బ్యూటిఫుల్. అసలు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ రోజు బుల్లి కృష్ణులు బుల్లి గోపికలు ఉండకపోతే ఎలా? సో ఇంద్రజ గారు మీకు అడిగే ముందు సార్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వెరీ మ్యాగ్నెటిక్ మ్యూజిక్ తో పాటు మూమెంట్స్ అండ్ బ్యాక్ డ్రాప్. ఇట్ వాస్ రియలీ అబ్జార్బింగ్. రియలీ ఎంజాయ్డ్. ఐ వాస్ ఆల్మోస్ట్ డాన్సింగ్ ఇన్ మై చైర్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజ గారు? గోకులంలో గోపికల పర్ఫార్మెన్స్ గోలగోలగా అనిపించింది. దెన్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? రాము మాస్టర్. నరేష్ గారు, మీకు మా రాము మాస్టర్ గురించి చెప్పాలి. వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ హైలీ ఎఫిషియంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే హీస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ సింగిల్ ఆపర్చునిటీ. నరేష్ గుడ్ ఆపర్చునిటీ వస్తుంది. వాళ్ళ చూశాను కదా, టాలెంట్ కి ఖచ్చితంగా వస్తుంది. ఐ సపోర్ట్ ఎక్సలెంట్ టాలెంట్. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా ఎక్కడో మొదలెట్టాల్సిందే. మరి ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మాస్టర్ గారు ఖచ్చితంగా మీకు త్వరలో ఒక మంచి బ్రేక్ వస్తుంది నేను మనస్ఫూర్తిగా బాబా సాక్షిగా ప్రార్థిస్తూ చెప్తున్నానండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ, చాలా బాగుందండి. కృష్ణాష్టమి మొత్తం మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఇక్కడే ఉంది. సో రాము మాస్టర్ వండర్ఫుల్ యాజ్ యూజువల్. ఎందుకంటే మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాం, మీ కొరియోగ్రఫీ ఎప్పుడు మేము విట్నెస్ చేస్తూ ఉంటాం కాబట్టి యాజ్ యూజువల్ చాలా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. వెరీ నైస్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much ఇంద్రజ గారు. Thank you so much to the entire team. Thank you guys. Thank you. It was beautiful. Thank you. అయితే మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో ఉట్టి కొట్టడమే ఉట్టి కాదు, ఇట్లాంటివి కూడా చేపిస్తాము. అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అబ్బాయిలు తిప్పుతారు, అబ్బాయిలు ఇక్కడ ఉన్నప్పుడు అమ్మాయిలు తిప్పుతారు. అయితే నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం ఈ గేమ్? అబ్బాయిలా అమ్మాయిలా? ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్. అక్కడ ఉండడానికి కాదు, తిప్పడానికి. ఓ పని చేద్దాం, ధర్మంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ సమానం కదా. ఇప్పుడు ఉన్న లాస్ లో హెడ్ ఆర్ టైల్స్ వేద్దాం. ఎవరు హెడ్స్ పడితే వాళ్ళు తిప్పుతారు, టైల్స్ పడ్డోళ్ళు దాని మీద ఎక్కుతారు. నాది ఒక చిన్న విన్నపం సార్. చెప్పండి. బేసిక్ గా అమ్మాయిలు అబ్బాయిలు కాకుండా మా వాడు ఉన్నాడు సార్, ఈ నెక్కిద్దాం సార్ ఫస్ట్, ఈ నెక్కిద్దాం సార్ ఫస్ట్. అదేంటి అట్ట కొట్టేశారు అతని దెబ్బ పాపం? సార్ అన్నకి హెల్త్ ఇష్యూస్ సార్. మండు తమ్ముడు శక్తిమంత్ 3D సార్, 3D సార్. కృష్ణుడు చెప్పిన మాట ధర్మమే కాబట్టి కాయిన్ తీసుకొని రండి. చిల్లరా? అరే చిల్లరదవా, చిల్లరంట. నువ్వు కూడా ఫాస్ట్ గా, నువ్వు కూడా ఫాస్ట్ గా. నాగేశ్వరరావు గారు చెప్పినట్టు హెడ్స్ వస్తే బాయ్స్ తిప్పుతారు, టైల్స్ వస్తే గర్ల్స్ తిప్పుతారు. అంతే కదా? అంతే. అంతేనా? రెడీ? చూస్తాం మేము కూడా. నా మీద నమ్మకం లేదా? నాకు లేవు కాబట్టి చూస్తానే. రెడీ? టైల్స్. ఇది మేడం ఇచ్చిన కాయిన్, అదే పడుతుంది. అదంతా కాదు సార్, ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవాలి. మరి అంత మరి మన జాతకం బాలేదు, ఏం చేస్తాం? సో
గోపికలు మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి, మీరు తిప్పుతారా ఎక్కుతారా? మేము తిప్పుతాం రండి ఎక్కడానికి. కమాన్, మీ గర్ల్ పవర్ చూపించండి. తోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం. అరే వా సదాం, మగ జాతి అంటే ఏంటో నిరూపించావు అసలు. ఎక్స్ట్రాడినరీ. ఇంతమంది అమ్మాయిలు కలిసి ఒక్క అబ్బాయిని పడది. అరే నీతి నిజాయితీ ధర్మం లేని నుంచో. అలా అయితే సారీ నేను మాటలు వెనక్కి తీసుకుంటాను. అమ్మాయిల్ని పడేయడం గురించి విన్నాను, ఇలా పడేస్తారు అమ్మాయిల్ని నేను అనుకోలేదు. అయితే ఇప్పుడు గర్ల్స్ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఫైమా కమ్. తిప్పితే 2 సెకండ్లో మీ దగ్గరికి వచ్చి పడుతుంది సార్ అమ్మాయి. ఫైమాకి ఫ్రూట్స్ ఇవ్వండి, తిప్పితే జ్యూస్ కావాలి కడుపులో. బాదాం బాదాం దాదా చాహ బాదాం. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजार रे. पेट्टिना पटाके डबल दिमाके बड़े बड़ों को हिलाते सोचो रे. शंभो हर शंकरा जातरा जातरा गल्ली गल्ली बुरा गल्ली नारे उड़ेगा तुमुरा कुंडल दमुरा धुआं उड़े रुबाब को देखो रे. ఇది గర్ల్ పవర్. ఆడవాళ్ళు ఎంత పట్టుదల అనేది నాకు అర్థమైంది, నేను మెచ్చుకుంటాను. కానీ ఒక డౌట్ ఉంది సదాం సార్. ఆ అమ్మాయి ఇంతకు ముందు సర్కస్ కంపెనీలో ఎక్కడ పనిచేస్తుందని కన్ఫర్మ్ చేసుకోండి. సార్ గిది ఇది ఉంటుంది కదా సార్ ఆట, వాళ్ళ ఫ్యామిలీ చేస్తారు. ఫస్ట్ రౌండ్ అమ్మాయిలు గెలిచారు విత్ 45 సెకండ్స్. ఇప్పుడు మా అబ్బాయిల నుంచి నూకరాజు వస్తున్నాడు. 50 సెకండ్స్ అడిగానే పట్టుకోకపోతే మేము గేమ్ విత్డ్రా చేసుకొని ఓడిపోయాం, ఒప్పేసుకుంటాం. నూకరాజు సార్ నీ పేరులో ఉంది నూకరాజుని, నిన్ను నూకనివ్వద్దు. సార్ థ్యాంక్ యూ సార్. మగజాతి పరువు 10 సెకండ్స్ లో పోయింది సార్. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. చెడ్డవాడే పడబోతున్నాడు. సార్ 52 సెకండ్స్ ని లెక్క పెట్టా. 26 సెకండ్స్. టట్ట మరి అక్కడే 12 అయినాయి. అలా టట్లు 4 వచ్చాయి.
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఇప్పుడు ఆ రికార్డ్ మీరు బ్రేక్ చేయాలి సార్. ఎవరు? నేనా? నేను రికార్డులు బ్రేక్ చేసేసి నా దగ్గర రికార్డులు లేవు. ఇప్పుడు నేను చేయను. సరే, అమ్మాయిల సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మల్లేశ్వరి రండి. లేడీస్ పవర్ భలే ఉందబ్బా. ఇవన్నీ కాదు. ఇదిగో నొకరాజు సార్, నువ్వు ఇల్లు అలగ్గానే కృష్ణాష్టమి అయిపోలేదు. అక్కడ ఇంకా సిగ్గు తెచ్చుకోవాలి. 50 సెకండ్స్ దాటాలి మనం. మీ రెండు కలిపినా 50 అవ్వట్లేదు. కాదండి, నువ్వు ఓడిపోయావని అలా తిప్పుతావా? నూకరాజు గెంతుతున్నావు కదా, ఎంత 26 + 10 అని కలిపితే కూడా మా 5 మాతో ఈక్వల్ లేదు. కాదు, అది 26 అంతే. 62 అన్నారు ఎవరు ఇందాక? నీ ఏజ్ అడగలేదురా. సెకండ్ రౌండ్ లో గర్ల్స్ వైపు 5 సెకండ్స్. సో విన్నర్స్ వచ్చి సెకండ్ రౌండ్ లో బాయ్స్ విత్ 26 సెకండ్స్. వచ్చాడు అసలైన మగాడు. కమాన్ కానియండి. ఒక్క నిమిషం ఒక శారీ తెస్తారా? దీనికి పెట్టాలి. దేనికి? అప్పుడు బావగారు వదలమన్నా వదలరు. రాంప్రసాద్ బిగుసుకుపోయావేంటి? ఏంటి రాంప్రసాద్ గారు? కొంచెం తేడాగా ఉంది ఇదంతా. తిప్పండి. రెడీ. ఒక్క నిమిషం. తిప్పట్లేదు, అదే తిరిగిపోతుంది. గ్లాస్ లో మందు పోసింగ్స్ గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగో. మగజాతి పరువు కాపాడిన రాంప్రసాద్ గారు 60 సెకండ్స్. అసలు ఏంటి అనేది అర్థమైంది కదా? అర్థమైంది సార్. ముగ్గురులో ఒక్కరు, నలుగురులో ఒక్కరు కాదు. ఇప్పుడు ఈజ్ నంబర్ 1. హీ, నాట్ షీ, ఈజ్ నంబర్ 1. హీ. ఇప్పుడు ఇటువైపు నుంచి ఇంకా ఛాలెంజ్ పూర్తి అవ్వలేదు కాబట్టి జ్యోతి రండి. జ్యోతి 61 సెకండ్స్ రా. ఆ ఎల్బో నుంచి తీసేయకు చెయ్యి. खोल के कार लो बैठ के गेर डाल के तिसका पोता निन्नु है बन के आसमान मीद के ताड़ू फेंक के मब्बू तोड़ के मोर तेरा बट्टू बिళ్ళ के అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్ డన్ జ్యోతి, వెల్ డన్. 61 సెకండ్స్. చిట్టా ఏయ్ రమణ ఏయ్ దగ ఏయ్ చర్రా ఏమో
కంగ్రాట్స్ 50 సెకండ్లు తిరిగినందుకు కంగ్రాట్స్. కుల్లుకోండి కుల్లుకున్నా పర్లేదు, ఏర్సైనా పర్లేదు. విన్ని మాదే 60 సెకండ్స్ మాదే. క్లాప్స్ కొట్టండి గట్టిగా ఒకసారి. సార్ తిప్పమంది ఇతన్ని ఇంకొక అతన్ని అయితే ఎక్స్ట్రా వచ్చి తిప్పింది సార్. ఈ అమ్మాయి లెక్కేసుకుంది, కలుదిరి పడిపోయింది, లేచింది, అన్ని కలిపి 61 అంటే ఓకే. కానీ నాకు కళ్ళు తిరగల, మీకు కళ్ళు తిరిగినట్టుంది, అందుకే రివర్స్ లో చెప్తున్నారు. మ్యాన్ పవర్ కంటే విల్ పవర్ గొప్పదని ఒప్పుకోవాలి. ఓకే, మ్యాన్ పవర్ మనం గెలిచాం, విల్ పవర్ వాళ్ళకి ఇచ్చేద్దాం కావాలంటే. విన్నింగ్ మాత్రం మందే, విన్నింగ్ మాత్రం మందే. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, మీరు గెలిచారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి గోపాల గోపాలో ఓన్లీ డివోషనల్ సాంగ్ సెగ్మెంట్ ఉంటది అనుకుంటారా? అసలు మన ట్రెడిషన్స్ అంటే ఏంటి? డివోషన్ ఉండాలి, దాంతో పాటు ఫన్ కూడా ఉండాలి కదా. ఫన్ ఉండాలంటే ఫోక్ ఉండాలి, ఫోక్ ఉంటేనే ఫన్ ఉంటది. కాబట్టి లెట్స్ వెల్కమ్ ఆర్ ఫోక్ సింగర్స్. పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లివే. కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా. నా ఊహలారాని నువ్వే నా తోడని పేరు రాసుకున్ననే, కలిసుండే రోజుల్లో నూరేళ్ల బంధమని రూపు గీసుకున్ననే. నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లివే. కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా. చినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నెమలమ్మ నృత్యానివే, ఓ పిల్ల పాట కోయిలమ్మవే. మాటలే మత్తులు సూపుల సూదులు గుండెల్ల గుచ్చకురా, ఓ పిల్లగా నన్నేదో సేయకురా. పచ్చి పాల తీరు నీలేత నువ్వులు ఎంతో ముద్దుగున్నవే, నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్టనే విడువనే. నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లివే. కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా. ఆ రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమయ్యిందో పాడుగాను నీ వల్లో. ఎక్కాలను వస్తా ఉంటే మామల్లో ఎద బరువైతుంది రమామ ఎందుల్లో. ఆ రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే కోల, రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే కోల. నిన్ను ఇడిసి ఉండనంట నా మనసు వాడా ఈడ రింగు జుట్టు, అరరే రింగు జుట్టు, అబ్బబ్బా రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమయ్యిందో పాడుగాను నీ వల్ల. ఎంకాలను వస్తా ఉంటే మామల్లో ఎద బరువైతుంది రమామ ఎందుల్లో. కాయంకటి తాత పొలము, ఆ పక్కనే పూలవనము, ఆ పువ్వులే నీ గుణము రా నాకెంత చక్కటి వరము. నిన్ను చూడకుండా దినము విడుచుంటా నా భోక్షణము, నువ్వుగా నా రాకపోతే రబా ఉంటది నాకు జ్వరము. నువ్వేడుంటే గా చోట నీతో వెంటే నా బాట, నువ్వు చెప్పిందేనే ఇంట నేనుంటారా నీ జంట. కాసుకుంటా వారకంట ఎన్ని తంటాలైన నీతోనుంట. రింగు జుట్టు, అరరే రింగు జుట్టు, అబ్బబ్బా రింగు జుట్టు రంగులోడ మామల్లో ఏమయ్యిందో పాడుగాను నీ వల్ల. ఎంకాలను వస్తా ఉంటే మామల్లో ఎద బరువైతుంది రమామ ఎందుల్లో.
పటగురిసే సినుకుల్లో సినుకుల్లో సిరిజల్లుల్లో కాలు కలిపి ఆడాలో ఆడాలో మనం వాడాలో మరదాలో మరదాల నీ సింగులునే చూడాలా చూసి చూసి మీ ప్రేమలో దడిసి నన్ను నేనే మరవాలా సేమంతి పూల తోటలో తోటలో వెలిసిన ప్రేమయ్యో గురుతుకుందా బావయ్యో అమ్మా నాన్నల ఆటయ్యో అందాల బావయ్యో గురుతుకొస్తే సిగ్గయ్యో గురుతుకొస్తే సిగ్గయ్యో చెప్పుతున్నా వినవయ్యో చిన్నప్పుడు ఆడిన ఆట కూడి పాడిన లోపాట తలుసుకుంటే మరదాల తలడిల్లే పానము ఇయ్యాల అందాల మరదాల నీ మనసే ఎండి ఎన్నేలా మనసే ఎండి ఎన్నేలా నిన్ను నావే రెండు కన్నులా చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో కానక పోతుంటావో అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావో నీ సొమ్మేమన్నడిగిన్నా సోకుల పడుతున్నావో సొమ్మ సిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్నానని అలసైపోతున్నానా నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటావా ఓ పిల్లగా యహ ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో ఏ పిల్ల అంటూ పిలుస్తాడే పల్లా మీసం పిల్లగాడు పిల్ల కిల్ల నవ్వుతాడే అల్లరి చేసే పుల్లగాడు పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటో ఇప్పిస్తా ఓ పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటో ఇప్పిస్తా అంటూ ఆగం చేస్తాడే మేనత్తకు తులసరి కొడుకువాడు జిల్లేలమ్మ చిట్ట వానితోని దోస్తి ఎట్ట ఓ జిల్లేలమ్మ చిట్ట వానితోని ఎగేదిట్ట వాడా కట్టుకు సందెగాడా సైగలు జెత్తడు ఎందుల్లా సేను కాడా సైవట్టి వదలానంటాడు ఎక్కుల్లా ఏందే ఏమే అంటాడే వాని పెళ్ళా నేనే నేనంటూ వాడు ఏందే ఏమే అంటాడే వాని పెళ్ళా నేనే నేనంటూ అయినా కోపం రాదేందే వాని మాయల్లోనే పడ్డట్టు జిల్లేలమ్మ చిట్ట వాని మనసు తేనె పుట్ట జిల్లేలమ్మ చిట్ట వాడు లేకపోతే ఎట్టా ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో చెప్పాను కదా ఫన్ కావాలంటే ఫోక్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? మొదటి వాన చినుకు నేలని తాకగానే వచ్చే మట్టి వాసన దానికి సాటి ఇంకేది లేదు. అదే ఫోక్. వెరైటీ ఆఫ్ మ్యూజిక్స్ మనం వింటూ ఉంటాం, బట్ ఫోక్ అనేది ఆ మట్టి వాసనతో కూడిన మన సంగీతం. సో అది చాలా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ప్రభా గారు, మీది
అసలు ఫోక్ వాయిస్ మీది. ఐ థింక్ మీరు మాట్లాడినా కూడా అందులో ఫోక్ ఉట్టిపడుతుందేమో. ఆ గాత్రం అటువంటిది, అది చాలా చాలా బాగా ఆప్ట్ గా సూట్ అయింది. అండ్ సుమన్ గారు, వెరీ వెరీ నైస్ టు హియర్ యువర్ వాయిస్. బట్ యూ కెన్ ట్రై అదర్ జానరాస్ ఆల్సో. మీ వాయిస్ దానికి డెఫినెట్ గా పలుకుతుంది. అండ్ శ్రీనిధి, యూ హ్యావ్ అ వెరీ వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. నరేష్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఎందుకంటే నేను కళాకారుల ఐక్యవేదిక నా యొక్క సంస్థలో కూడా ఈ ఫోక్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంటాను. సో నిజంగా ఇవన్నీ కూడా మనకి తరతరాలుగా ఇచ్చినటువంటి ఆస్తులు. ఇవి మనం నెక్స్ట్ తరానికి మళ్ళీ అందించడానికి మీరు ఒక వారధి. ఫోక్ బీట్ విని నేను కొంతకాలం అవుతుంది. ఇవాళ ఇది కూడా మిస్ అవ్వకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇది చేయడం అనేది చాలా బ్యూటిఫుల్ సెగ్మెంట్. ఇది కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నా మేడం, అంతే. నన్ను ప్రోత్సహించి నువ్వు సింగర్ గా నువ్వు పాడగలుగుతావు అని చెప్పేసి నా మీద నమ్మకం ఉంచిన మా గ్రామ ప్రజలకు గానీ, ఎంకరేజ్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ అందరు కూడా ప్రతి ఒక్కరికి కళాభివందనలు తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ మారుమూల గ్రామాలలో పాడుకుంటుంటాం మేము. అక్కడ మాకు యూట్యూబ్ వరకు ఒక రికగ్నైజేషన్ రావడమే గొప్ప. అక్కడున్న మమ్మల్ని మీరు ఇంకొక మెట్టెక్కిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నిజానికి. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసిన అనుకునేది మా ఆయన ఒక్కసారి ఇక్కడనే ఉన్నారు. చాలా సపోర్టింగ్ పర్సన్ మేడం. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పిల్లలతో పాటు వస్తున్నా నేను సాంగ్స్ రికార్డింగ్స్ కి. చాలా సపోర్ట్ చేస్తాడు మా ఆయన. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు మా ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ బావ. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ వుమన్ దేర్ ఇస్ అ మ్యాన్. కృష్ణాష్టమి రోజు మేము ఇలా పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడు నేను ఒక బ్లాక్ బస్టర్ సినిమా నుంచి ఒక ఐకానిక్ సీన్ వెనకాల ఎల్ఈడి మీద చూపించబోతున్నాను. అది చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? రెడీ. ఎల్ఈడి ప్లీజ్. మరి కొన్ని ఐకానిక్ సీన్లు ఐకాన్స్ రీక్రియేట్ చేస్తే బాగుంటది కదా. బాగుంటది. అండ్ ఇక్కడ మన మధ్య ఉన్నారు ఇద్దరు ఐకాన్స్. ఎవరు? మన జడ్జే. Ladies and gentlemen, please welcome నరేష్ గారు and ఇంద్రజ గారు. And the stage is all yours. And నిజంగా మేమందరం అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము ఈ రీక్రియేషన్ చూడడానికి. ఇంద్రజ గారు, ఇంద్రజ మ్యామ్ సాధారణంగా అంత ఈజీగా ఒప్పుకోరు సార్, అస్సలు ఒప్పుకోరు. ఒప్పుకోవడానికి కారణం ఏంటి మరి? మేము చెప్పాల్సిన అవసరమా ఏంటి? ఒక గంట 1 hour. ఏమైందంట? చచ్చిపోతే హ్యాపీయే కదా. కరెంట్ బిల్ అక్కర్లేదు, సెల్ బిల్ అక్కర్లేదు, ఇంటి కట్టెక్కర్లేదు, షాపింగ్లు చేయక్కర్లేదు, మేకప్ కూడా కాస్ట్ ఉండదు. నేనేమంత మేకప్ చేసుకోలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కాస్త లిప్స్టిక్ రాసుకున్నాను అంతే. అంతకంటే ఏం చేసుకోలేదు. అర కేజీ వచ్చింది చేతికి. ఎవరైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలంటే? బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ మంచివాడిగా ఉండాలి. క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? ఏం లేదు, బెస్ట్ ఆఫ్ లక్ అంటాను అంతే. మరి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మాకు అమ్మాయి అక్కర్లేదండి. ఏమంటే ఏం చెప్తామండి, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉంటాయి. సెంట్ స్మెల్ బాగుంది. అది హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకొక 2-3 ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలా? ఒకటి ఇస్తారా?
అసలు నిజంగా దిమ్మ తిరిగింది పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. ఇప్పుడేం చూసారు, రేపు యూట్యూబ్ లో వచ్చే కామెంట్స్ చూడండి. తిరిగిన దిమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరే మాట్లాడుకోవాలి. మేమే మాట్లాడుకోవాలి. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యు. సార్ తో ఎప్పుడు వర్క్ చేసినా ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ టు వర్క్ విత్ నరేష్ గారు, బికాస్ లెర్న్ చేస్తూనే ఉంటారు. నేను వచ్చేసాను, ఒక లెవెల్ కి వచ్చేసాను, నేను సీనియర్, నాకంతా తెలుసు అన్న ఫీల్ ఎప్పుడు ఉండదు. దట్ క్వాలిటీ రియల్లీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వెరీ రేర్ అండ్ ఇట్ ఇస్ అమేజింగ్. ప్రతి ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నాకు బాబా సాక్షి చెప్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కాదు కానీ ప్రతి సినిమా ఫస్ట్ రోజు మాత్రం ఎగ్జామ్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక లెవెల్కి వచ్చేసాం, నా బాడీ లాంగ్వేజ్, నా ఎక్స్ప్రెషన్ అనుకుంటే, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ అన్ యాక్టర్. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేము ఆల్మోస్ట్ ఒక 40 days షూట్ చేసాము వీరాంజనేయుల విహారయాత్ర. నాకు సో ఇట్ వాస్ 40 days యాక్టింగ్ కోర్స్ ఫర్ మీ. ఆయనకి చాలా సార్లు చెప్పాను, యు ఆర్ మై ఫేవరెట్ యాక్టర్ ఆన్ ది స్టేజ్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ యువర్ బ్లెస్సింగ్ సార్. సినిమా కెమెరా ముందు పెద్ద స్క్రీన్ కోసం పర్ఫార్మ్ చేసేటప్పుడు ఆ ఎంతూజియాజం, ఆ ఇన్పుట్ వేరే రకంగా ఉంటది. కానీ ఆ సేమ్ ఎంతూజియాజం, ఆ సేమ్ ఎనర్జీ సార్ మీరు ఈ రోజు ఈ స్టేజ్ పైన చూపించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. అంటే కొంచెం స్పూఫ్ కింద కూడా చేయవచ్చు, కానీ పాయింట్ టు పాయింట్ మీరిద్దరు పర్ఫెక్ట్ గా అది చేశారు, ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద టూ ఆఫ్ యూ. నిజంగా యాక్టర్స్ కి ఏంటంటే ప్రతి క్యారెక్టర్ లేదు, రాగ్మయూర్ క్యారెక్టర్ కానీ అండ్ సరయు క్యారెక్టర్స్ కూడా, ఎందుకంటే దే రిప్రజెంట్ టుడేస్ జనరేషన్ ఆఫ్ యూత్. ఇప్పుడు 20 years బ్యాక్ టోటల్ వేరే లైఫ్, ఇప్పుడు వేరే నేను చూస్తున్నాను. సో దాన్ని చాలా అందంగా అనురాగ్ రిఫ్లెక్ట్ చేశాడు దీని మీద. వాళ్ళల్లో వాళ్ళ క్లాష్, ఒక బ్రదర్ సిస్టర్స్ భజన, ఇవన్నీ వెరీ బ్యూటిఫుల్. దాంట్లో శ్రీలక్ష్మి ఇంకొక హైలైట్. ఓవరాల్ గా ఇట్స్ నేను ఒకటి చెప్పాను, శ్రీవారికి ప్రేమ లేక, ఉషా కిరణ్ మూవీస్ కి ఎంత పెద్ద ఆణిముత్యం, ఈటీవీ విన్ యాప్ కి వీరాంజనేయుల విహారయాత్ర అంత పెద్ద ఆణిముత్యం అని చెప్పాను. థ్యాంక్ యూ సార్. మరి రామ్ ప్రసాద్ గారు, ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్ చేశారు సార్. మీరు నిజంగా మహేష్ బాబు గారు చేయలేదు, మీ స్టైల్లో మీరు చేశారు సార్, అందుకే బాగా నచ్చింది. మేడం అయితే మీరైతే ఒక 25 years బ్యాక్ వెళ్ళి చేసినట్టు అనిపించింది మేడం, అంత బాగా చేశారు. ఇంకొంతసేపు అంటే ఇంకో 25 years వెనక్కి వెళ్ళిపోయారు అసలు పట్టుకుంటా. రమేష్ గారు, ఈ ఎక్స్పీరియన్స్ గురించి మీరు మాట్లాడాలి ఇప్పుడు. సార్ మీ సినిమాలన్నీ చూసి, మేడం సినిమాలన్నీ చూసి పెరిగానని మాత్రం చెప్పకండి, మీ కాళ్ళు ముక్కుతా. మీ సినిమాలన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చాం సార్. మీకు జడ్జిమెంట్ ఇచ్చే అంత నాకు లేదు, కానీ సీన్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఫుల్ నవ్వుకున్నాం, కడుపు నొచ్చింది సార్. అండ్ ఫైనలీ మీ కూతుర్ని అడుగుదామండి, ప్రియా. నాన్న మర్చిపోయారా ఇంట్లో మమ్మీ ఉన్నారని? ఈ రోజు నాన్న వేరే క్యారెక్టర్ లో ఉన్నారు. ఆమె బిజీగా బేబీతో రిపేర్ చేయించుకుంటుంది, ఆమెకి గారెలు అవి వేసి పెడుతుంది మా అమ్మ శ్రీలక్ష్మి గారు. వాళ్ళందరినీ మనం హలో, మీ అమ్మ కంటే ముందు నేను పరిచయం. అది ఎందుకు మైక్ పెక్కున్నావు, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? లేదు, మేమేదో అనుకున్నాము. స్టార్టింగ్ మంచిగా జరిగింది, ఎండ్ ఒక మంచి ఫినిషింగ్ ఉంటే ఎలా ఉంటదని. సరే మీరే చెప్పండి, ఫినిషింగ్ ఎలా ఇద్దాము? మేడం నేను ఒక ఫినిషింగ్ ఇస్తాను. అది మాత్రం బాగా లేకపోతే నిజంగా బాగుంటది, కానీ నిజంగా సరే దీనికి ఉండవయ్యా, మొత్తం నువ్వు మైక్ లాగా ఉన్నావు, నువ్వు చెప్తున్నావు. మంచి ఫినిషింగ్ కావాలంటే కృష్ణాష్టమి రోజున మెమొరబుల్ అందరం కలిసి, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి చూస్తే పర్ఫెక్ట్. రండి. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులేని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, మీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, అలరల యమున
Once again, thank you so much to each and everyone. సరే కానీ ఒక్కటి చెప్పేసి నేను పోతానండి అసలు. ఇందాక ప్రియా గారి జడ్జిమెంట్ మాత్రం సో క్యూట్. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి ఇది వచ్చి హైలైట్ సెగ్మెంట్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ కృష్ణాష్టమి రోజు లార్డ్ కృష్ణ గురించి ఒక మంచి స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ తో సునీల్ మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. దేవకి వాసుదేవుళ్ళకి 8వ సంతానంగా పుట్టి నందుడు యశోదమ్మ దగ్గర పెరిగిన కారణ జన్ముడు కృష్ణ పరమాత్ముడు. చిన్నతనంలో ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ ఆట పట్టిస్తూ పిల్లల గురువుతో మైమర్పిస్తూ ఉండేవాడు మన వెన్న దొంగ కృష్ణ. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. రాధాకృష్ణుల బంధం ప్రేమ కాదు, అంతకంటే ఎక్కువ. గోపికలందరూ స్వామివారితో ముచ్చట్లు పెడుతూ బృందావనంలో నందనానందాలు పొందేవారు. ముకుందా కన్నెకిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులో మాట చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసి అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతన్ని మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక ఫైటర్, సింగర్, టీచర్,
warrior, whatnot. He is everything. He is everything. His aura is eternal. He is more than God to me. I worship His excellence. I worship His excellence. తన పేరు చరిత్ర మర్చిపోదు. Goosebumps తెప్పించే పర్ఫార్మెన్స్ too good. ఎక్స్ప్లెనేషన్ ఈ పర్ఫార్మెన్స్ ద్వారా మీరు చూపించారు. మా ఫంక్షన్స్ లో గానీ, మా ట్రెడిషన్స్ లో గానీ, మా ఫెస్టివల్స్ లో గానీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సైన్స్, టు నేచర్, టు ప్లానెట్స్. చాలా క్లియర్ గా, చాలా మంచిగా చూపించారు ఈ పర్ఫార్మెన్స్ ద్వారా. బ్యూటిఫుల్ గైస్. This wonderful groundbreaking, path-breaking performance. ఎందుకంటే ఈ స్టేజ్ ద్వారా ఈ మెసేజ్ జనాలకి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? I would like to invite the master on the stage, please. సునీల్ మాస్టర్, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం. ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయాల్సిన ఎఫెక్ట్స్ ని మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ స్టేజ్ మీద జరిపించి చూపించారు. It was unbelievable. A last 30 to 40 seconds we were all mesmerized. Thank you so much. ప్రతి ఒక్క posture, ప్రతి ఒక్క దానికి మీరు ఇచ్చినటువంటి explanation. Krishna is the psychologist. Krishna is the mentor. He is a teacher. He is a scientist. అని మీరు ప్రతిదీ చెప్తూ, ఇందాక రష్మి గారు అన్నట్టు మన పెద్దలు కూడా చాలా కాలం నుంచి చెప్తున్నారు. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. మనం మన లైఫ్ తో దాన్ని కనెక్ట్ చేసుకోవడానికే ఇన్ని ఫెస్టివల్స్. మన భగవద్గీతలో లేనిది ఇంకా వేరే దేంట్లో కూడా లేదు. పర్మిషన్. సో భగవద్గీత పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు బుక్ ని ఇటు తిప్పి అటు తిప్పి ఏ పేజ్ ఓపెన్ చేసినా యూ విల్ గెట్ ది ఆన్సర్ అని అంటారు. అండ్ అది నా లైఫ్ లో అయితే నేను చాలా వరకు పాటిస్తా. అండ్ ప్రతిసారి ఎప్పుడైనా లైఫ్ లో ఎలాంటి ఇబ్బందిలో ఇంకా ఇక్కడ స్టక్ అయిపోయాను, ఇక్కడి నుంచి ఎలా బయటికి రావాలన్నప్పుడు నిజంగా భగవద్గీత ఏ పేజ్ ఓపెన్ చేసినా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది అనేది అది నిజం. మీరు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్స్ ద్వారా చాలా మోడర్న్ వేలో, అంటే ఫ్యూషన్ అనేది ఇంతకు ముందు మనం చాలా చూస్తున్నాం, క్లాసికల్ అండ్ మోడర్న్, రెట్రో అండ్ వెస్టర్న్ ఇలాంటివన్నీ. కానీ ఈ ఫ్యూషన్ అంతకు మించి, అంటే నెక్స్ట్ జనరేషన్ కి, చిన్న చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలాగా వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు తీసుకెళ్లి చూపించిన విధానం ఐ థింక్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ సునీల్ మాస్టర్, యు ఆర్ బ్యాక్ లైక్ అ సునామీ. Thank you so much for the performance. And coming to the performers, you all are really obedient students. Master ఏదైతే చెప్పారో అది మీరు చేశారు. మీరు చేసినందుకు ఫలితం రేపు యూట్యూబ్ లో వ్యూస్ గా మీరు చూడబోతున్నారు. All the very best boys. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. రామ్ ప్రసాద్ గారు. సునీల్ మాస్టర్, నిజంగా మేడం చేయడం చాలా మిస్ అవుతున్నాం. మాస్టర్ వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ కాన్సెప్ట్ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసి చాలా డేస్ అయింది. కల్కి సినిమాలో ప్రభాస్ రివీల్ అయితే మాకు ఎంత ఇది వచ్చిందో అంత అనిపించింది చూడగానే ఒకసారి మాకు అలా షాక్ అయ్యాం ఒకసారి ఆ పర్ఫార్మెన్స్ లాస్ట్ లో మీరు. హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. కంటిన్యూ వస్తూనండి మాకోసం. తాగుబోతు రమేష్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కల్కి సినిమాలో కృష్ణుడు మీరేనా? అలా లైట్ పడి కృష్ణుడు కనిపించగానే నాకు కల్కిలో ఓపెనింగ్ లో యుద్ధం జరుగుతుంటది కదా, కృష్ణుడు మాట్లాడుతుంటాడు, అలా అనిపించింది బ్రదర్. మాస్టర్, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసా. ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. రియల్ అసలు అద్భుతం. సాంగ్ అంత గూస్ బంప్స్ వచ్చినాయి మాస్టర్. చిన్ని కృష్ణుడు నువ్వైతే అసలు చాలా బాగా జిమ్నాస్టిక్ మీరు కాదు, జిమ్నాస్టిక్ కాకుండా అంత బాగా ఎలా చేశారు మాస్టర్ వల్ల కదా. వీళ్ళు సునీల్ మాస్టర్ శిష్యులు. బట్ నిజంగా ఫైనల్ ఇప్పుడు యాక్చువల్ గా మాట్లాడాల్సిన మనుషులు వీళ్ళు ముగ్గురు, స్టార్స్ ఆఫ్ ద షో. వెల్ డన్ గైస్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
సింగిల్ టేక్ లో ఎలాంటి కట్ లేకుండా ఎలాంటి బ్రేక్ లేకుండా ఆ ఫీట్స్ చేయడం ఆ అక్రోబాటిక్స్ చేయడం ఇస్ నాట్ ఈజీ. 1 by 1 బ్యాక్ టు బ్యాక్. సో డెఫినెట్లీ లెట్స్ స్టార్ట్ విత్ బుల్లి కృష్ణుడు. మాట్లాడమ్మా మీ పేరు. నా పేరు మహేంద్ర. నేను నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన సోనల్ మాస్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. హాయ్ అందరికి, నా పేరు అను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు బాజీ. థ్యాంక్ యూ సో మచ్. D16 కంటెస్టెంట్ బాజీ. మీరందరూ కోఆర్డినేషన్ వల్లే ఈ సెగ్మెంట్ ఇంత పర్ఫెక్ట్ గా వితౌట్ ఎనీ కట్ జరిగింది. సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ యూ బాయ్స్. వెల్, సునీల్ మాస్టర్ మాట్లాడలే. ఎందుకు గ్యాప్ వచ్చింది? దేనికి గ్యాప్ వచ్చింది? పాప పుట్టింది యాక్చువల్ గా. ఇప్పుడు Congratulations. 1.5 year. బంగారీ హెయిర్ స్టైల్. డాడీకి నువ్వు కటింగ్ చేసావా, డాడీ మీ కటింగ్ చేసారా? హాయ్, సే హాయ్ చెప్పవే. వెరీ వెరీ క్యూట్ అండ్ కంగ్రాచులేషన్స్. కృష్ణాష్టమి రోజు బుల్లి గోపి వచ్చింది, బుల్లి రాధ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ గైస్. బై బై. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటిదాకా ఆటలాడాము, డాన్సులు చూసాము, మొత్తానికి ఒక ఐకానిక్ సీన్ రీక్రియేషన్ ఇక్కడ స్టేజ్ మీద కూడా చూసేసాము. అయితే ఇప్పుడు కాసేపు కొంచెం ఈ టెంపోని డివోషనల్ వైపు తీసుకొని వెళ్దామా? డివోషనల్ పాటలు విందాము. అసలు ఈ రోజు ఏంటి, కృష్ణాష్టమి వేడుకలు కాబట్టి కొన్ని డివోషనల్ పాటలు విని ఎంజాయ్ చేద్దాము. ఆ డివోషనల్ పాటలు పాడడానికి వచ్చేస్తున్నారు యశ్వగ్నిక. సో లెట్స్ వెల్కమ్ హర్. जय जनार्दन कृष्ण राधिकापते नंदनंदन कृष्ण रुक्मिणीपते गरुडवाहन कृष्ण गोपिकापते शरणु मोहन कृष्ण प्रभु सत्यते नीलमोहन कृष्ण सुंदराकृते धनुजनाशना कृष्ण हरे मुरारे द्वारकापते कृष्ण यादवोन्नता वैष्णवाकृते गुरु जगन्नायका गुरुवायूर्वपा प्रभु विश्वनायका जानुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना मधुर पुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरा पुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरा पुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरा पुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण कृष्ण मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद मधुसूदना मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद मधुसूदना मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद कुवलयपीठ नर्तन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटिय समपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटिय समपराभव
పగరి సదస సరిగ పద సంగ పగరి పగరి సదస తాకతారి కోకుందన కిట తగధి 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 కృష్ణ జయవతి జనమానస పూజిత పగరి పగరి సదస నిజంగా పాటల్లో ఎంత డివోషన్ ఉందో మీరు పాడిన విధానంలో కూడా అంతే డివోషన్ ఉంది. దిస్ వాజ్ బ్యూటిఫుల్, మెస్మరైజింగ్. అసలు మాటలు లేవు. ఇంద్రజ గారు ఖచ్చితంగా ఫస్ట్ మీరే మాట్లాడాలి, ఎందుకంటే మ్యూజిక్ అంటే మీకు ప్రేమ. అది కూడా డివోషనల్ పాట అనగానే ఫస్ట్ మీరే గుర్తొస్తారు. సో మ్యామ్. కల్మిషం లేని మనసు దేవుడి యొక్క గర్భగుడి. ఆ కల్మిషం లేని మనసు తేనె లాంటి మీ పలుకులో చాలా స్పష్టంగా కనపడింది. యస్వగ్నిక, యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రాక్టీస్ మాత్రం మానేయొద్దు. రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఇంకా 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 మీ వాయిస్ చూడండి, చాలా చాలా పెద్ద రేంజ్ కి వెళ్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నరేష్ గారు, మీకు ఎలా అనిపించింది యస్వగ్నిక పర్ఫార్మెన్స్? ఇంద్రజ ఎంత అందంగా చెప్పిందో, ఇంకా అంతకంటే అందంగా నేను చెప్పలేను, కానీ నీ గాత్రం మాత్రం నిజంగా తేనెమ్మ. ఆ స్వరం సెలయేరు, రెండు మాటలు తను చెప్పింది, చాలా బాగా చెప్పింది. ఈ రెండు కలిపి ఆ చక్కటి మ్యూజిక్ తో వింటుంటే అమృతాన్ని 2 స్ట్రాలు వేసి పీల్చినట్టు ఉంది. అంత టేస్ట్ గా ఉంది. రామప్రసాద్ గారు, ఈ పాటలు ఆల్రెడీ విన్న పాటలైనా సరే మీరు పాడేసరికి మళ్ళీ కొత్త పాటలు విన్నంత ఫీల్ వచ్చింది. చాలా బాగా పాడారు. మీరు త్వరలో సినిమాలకు పాడాలని కోరుకుంటున్నాను, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పినట్లు 2 స్టార్లు కాదు, నేను ఇంకో స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇంకొక 2 స్టార్లు కలిపేయండి, 5 స్టార్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చేద్దాం. సర్పంచ్ గారు, సంగీతం గురించి నాకేం తెలియదు, కానీ ఇవన్నీ పాటలు చిన్నప్పటి నుంచి వింటున్నాం కదమ్మా. తిన గాత్రంలో వినడం అనేది, అసలు ఈ అమ్మాయ ఇంత మంచి సాంగ్స్ పాడిందా అని అయితే ఆశ్చర్యానికి అయితే లోనయ్యా. మీరేమైనా చెప్తారా, మాట్లాడతారా? ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంద్రజ మ్యామ్ ముందు అండ్ నరేష్ గారి ముందు అసలు ఇలా చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా చాలా మంది ముందు పడతావమ్మా, చాలా మైకుల ముందు పడతావు, చాలా ముందుకెడతావు లైఫ్ లో. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సీ యు అగైన్ సూన్. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ వారి గోపాల గోపాలలో ఆల్మోస్ట్ 2 hours నుంచి కృష్ణాష్టమి సెలబ్రేట్ ఎవరు బాగా చేసుకుంటారు, ఉట్టి ఎవరు కొడతారని ఆల్మోస్ట్ 2 hours నుంచి ఇదే ప్రాసెస్ లో ఉన్నాము. సో ఫైనల్ గా జడ్జెస్ ఇంద్రజ గారు, నరేష్ గారు, మొత్తానికి ఏం డిసైడ్ అయింది, అబ్బాయిలా అమ్మాయిలా? పండగ అంటేనే అందరూ కలిసిమెలిసి చేసుకునేది. ఇందులో ఆడేంటి మగేంటి, మనమందరం కలిసి చేసుకుంటేనే కదా పండగ. అందులోనూ ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. కృష్ణాష్టమిలో అందరికి చాలా చాలా ఫేవరెట్ సెగ్మెంట్ చేసుకోపోతున్నాము. మరి ఉట్టిగడ్డ మనమందరం కలిసి కట్టుగా స్పెషల్ గెస్ట్ నరేష్ గారితో కలిసి సెలబ్రేట్ చేసుకోపోతున్నాం. సో అందరూ రెడీయా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి మరి, లెట్స్ గో సెలబ్రేట్. కమ్ ఆన్. అది ఇది ఉట్టి కొట్టడం, నువ్వేమనుకున్నావు? ఉట్టి కొట్టడమే నేను కూడా వచ్చింది. ఏం లేదు, ఉట్టి కొట్టాలంటే ఒక పెద్ద ఆయన 2 ఫ్రెండ్స్ ఉండాలని చెప్పారు. పెద్ద ఆయన ఉన్నాడు, 2 ఫ్రెండ్స్ ఉన్నాం, కలిపి ఉట్టి కొట్టేద్దాని వచ్చా. రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటి? నరేష్ గారు చెక్కు తీసుకుంటున్నాడు కానీ ఏం చేయట్లేదంట. అందుకని ఒక్క సెగ్మెంట్ అయినా నన్ను చేయడం వచ్చా. అది కాక ఈ ఎపిసోడ్ లో రమేష్ అన్న ఉన్నారన్నారు, అది ఇంకొంచెం తేడా కొట్టి నేను వచ్చేసాను. ఫస్ట్ మా పెద్ద నరేష్ గారే స్టార్ట్ చేస్తున్నారు ఉట్టి కొట్టడం. మీరు రెడీగా? నేను కొట్టడం మీతోనే స్టార్ట్ చేస్తాను, ఎప్పుడైనా మీరే కదా అన్నిటికీ. సరే, సింబాలిక్ గా స్టార్ట్ చేస్తా, యువతకి అవకాశం ఇద్దాం. మీరు కొడితే ఓకే, ఇంక మిగతా వాళ్ళు ఎవరు ట్రై చేయం కూడా. నాకెందుకో శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జి అవుదాం అనుకుంటారు, అందుకే కర్ర మా జడ్జి మీద తీసిరేశారు.
నరేష్ గారు యువతకి ఛాన్స్ ఇవ్వాలని ఆయన కావాలనుకోవట్లేదు, అంతే కదండి. అందుకే ఇప్పుడు పెద్ద నరేష్ గారు అయిపోయారు, చిన్న నరేష్ గారు వస్తున్నాడు. దించాలి దించాలి. ఎవడో గొబ్బెమ్మ అనుకోని నీ మీద కల్లాపి చల్లాడు. గర్ల్స్ నుంచి మన సత్య. నువ్వు ఉట్టి కొట్టాలన్నా అది మర్చిపోయావు, ఓన్లీ స్నానం చేస్తున్నావు వచ్చి నువ్వు. తాగుబోతు రమేష్ అన్న రెడీగా ఉన్నాడు. ఫైనల్ గా అన్న స్కిట్ కొట్టకపోయినా ఉట్టి కొట్టాడు. ఇప్పుడు ఈ ఉట్టి ఆ ఉట్టిని కొడుతుంది. ఇప్పుడు జడ్జి గారు ఆడతారు, మేము తాళ్ళు తాగుతాం. మీరు ఒక యాంకరు జడ్జిగా మీరు ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి, అందుకే మేము అది దించట్లా. కాసేపు ఇద్దరు చిన్నపిల్లలు అయ్యారయ్యా, వాళ్ళిద్దరు వయసు మర్చిపోయారు ఇద్దరు. ఇదండి మా శ్రీదేవి డ్రామా కంపెనీ వారి గోపాల గోపాల. నేను సెలబ్రేట్ చేసుకున్నది 3వ కృష్ణాష్టమి శ్రీదేవి డ్రామా కంపెనీలో. శ్రీదేవి డ్రామా కంపెనీలో మూడోది. జనరల్ గా 67దే. ఎనీవేస్ మనమందరం కలిసి ఇక్కడ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈటీవీ ప్రేక్షకులకు కూడా ఒక్కసారి శుభాకాంక్షలు చెప్పేద్దాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఈ జన్మాష్టమి సెలబ్రేషన్ ఇంత గ్రాండ్ గా ఇంత ఫన్ గా జరగడానికి మెయిన్ కారణం ఆర్టిస్టులు అందరు కాబట్టి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి మేము ఇవ్వబోతున్నాము 10,000 రూపీస్ ప్రైజ్. ఈ 10,000 రూపీస్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఈ ఒక కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో చాలా టఫ్ అయిన సెగ్మెంట్ అంటే ఆ రోల్ లో తిరగడం అన్నమాట. చాలా వరకు ఓపికతో 61 సెకండ్ ఆ గేమ్ ని కంటిన్యూ చేసిన జ్యోతి విల్ బి ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్. అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ అండ్ ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ ఎవరికి ఇవ్వబోతున్నాము ఇంద్రజ గారు? సేమ్ సెగ్మెంట్ లో నిజంగానే మంచిగా ప్లే చేసిన రామ్ ప్రసాద్ గారికి, ఇదండి మన ఈ వారం
శ్రీదేవి డ్రామా కంపెనీ వారి గోపాల గోపాల స్పెషల్ ఎపిసోడ్. మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో పాటు కృష్ణాష్టమి బాగా జరుపుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే. భజరే నంద గోపాల హరే భజరే